కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపడం లేదని సరికాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్పై లోక్సభలో చర్చకు సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్ రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపులను ప్రస్తావించిన సీతారామన్ 2009-10 బడ్జెట్లో బీహార్, ఉత్తరప్రదేశ్లకు అధికంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. నాటి బడ్జెట్లో 26 రాష్ట్రాల పేరే ప్రస్తావించలేదని తెలిపారు. తర్వాత చాలా బడ్జెట్లలోనూ చాలా రాష్ట్రాలను విస్మరించారని పేర్కొన్నారు. వారే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పిన నిర్మల ప్రస్తుత బడ్జెట్లోనూ అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్రలో రైల్వే ప్రాజెక్టులకు 4,686 కోట్లు నిధులిచ్చామని అన్నారు. అనంతరం కేంద్ర బడ్జెట్తో పాటు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ బడ్జెట్ను లోక్సభ ఆమోదించింది.